నమస్తే V3 న్యూస్ కు స్వాగతం. నేను మారుతీరం. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వికారాబాద్ జిల్లా పరిగి మండలంలో రైతు వేదిక భవన నిర్మాణానికి మంత్రి శంకుస్థాపన. రైతుల అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి ఎంతో కృషి చేస్తున్నారని స్పష్టం చేసిన సబితా ఇంద్రారెడ్డి. ఏసీబీకి పట్టుబడ్డ షాబాద్ పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్. భూ వివాదం విషయంలో లంచం తీసుకుంటూ ఉండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్న ఏసీబీ అధికారులు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటప్పల్లో బీజేపీ కార్యకర్తల సమావేశం. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే రాష్ట్రంలో కరోనా విజృంభిస్తోందన్న నేతలు. గుంటూరు జిల్లా రేపల్లె టౌన్లో వైఎస్ఆర్ 71వ జయంతి వేడుకలు. హాజరైన రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ. నంద్యాల ప్రభుత్వాసుపత్రిలో వైఎస్ రాజశేఖర రెడ్డి 71వ జయంతి వేడుకలు. రక్తదానం చేసిన 20 మంది దాతలు. ఇక బులెటిన్లో డీటెయిల్స్ చూస్తే, వికారాబాద్ జిల్లా పరిగి మండలంలోని రంగాపూర్ గ్రామంలో రైతు వేదిక భవన నిర్మాణానికి స్థానిక ఎమ్మెల్యే మహేష్ రెడ్డితో కలిసి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి శంకుస్థాపన చేశారు. అనంతరం సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ, రైతులందరూ ఒకే దగ్గర కూర్చొని మాట్లాడడానికి రైతు వేదికని ఏర్పాటు చేయడం జరిగిందని, మార్కెటింగ్ వ్యవస్థలో ఇబ్బందులు లేకుండా, ఫెర్టిలైజర్ పంపిణీలో ఇబ్బందులు లేకుండా అధికారులతో రైతులు మాట్లాడడానికి అవకాశం లభిస్తుందని తెలియజేశారు. రైతుల అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి ఎంతో కృషి చేస్తున్నారని తెలియజేశారు. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రజలందరూ జాగ్రత్తగా ఉండి సామాజిక దూరం పాటించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి రంగారెడ్డి డీసీసీబీ చైర్మన్ మనోహర్ రెడ్డి, పరిగి మండల రైతు కోఆర్డినేటర్ రాజేందర్, జెడ్పీటీసీ హరిప్రియారెడ్డి తదితరులు పాల్గొన్నారు. రేషన్ కార్డులో ఉన్న ప్రతి ఒక్కరు 10 కిలోల రైస్ ఈరోజు ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆదేశంతో కింది స్థాయిలో ఇప్పటికీ జరుగుతూ ఉంది. గౌరవ సర్పంచులు కానీ ప్రజాప్రతినిధులందరూ కూడా వాళ్ళందరికీ చేరేటట్టు చూసుకోవాలన్నది ఒకటి. ఇంకొకటి, రైతు బంధు అనేది ప్రతి ఒక్క రైతు అకౌంట్లో పడడం జరిగింది. ప్రతి ఒక్క రైతుకి ప్రతి ఎకరాకి ఈరోజు 5,000 చొప్పున రైతు బంధు అమౌంట్ కూడా వేయడం జరిగింది. 7,000 కోట్ల రూపాయలు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులతో ఈరోజు ప్రతి రైతు కూడా ప్రతి బ్యాంక్ దగ్గర 500-600 మంది ఈరోజు వెయిట్ చేస్తూ డ్రా చేసుకుంటూ ఉన్నారు. అంటే రైతుకి కరెక్ట్గా వ్యవసాయం చేసుకుంటూ విత్తనాలు వేసుకున్న సందర్భంలోనే పెట్టుబడి అనేది చేతికి అందడం అనేది చాలా సంతోషం. రైతులందరూ కూడా సంతోషం వ్యక్తపరుస్తూ ఉన్నారు. సో ఇది రైతు ప్రభుత్వం, రైతు పక్షపాతి ముఖ్యమంత్రి అనేది మరొకసారి నిర్వహించారు. నేపథ్యంలో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో మళ్ళొక్కసారి ప్రజలందరినీ కోరుతా ఉన్నాము, ఎవరి జాగ్రత్తలో వాళ్ళు ఉండాలని. వాళ్ళ జాగ్రత్తలు తీసుకుంటూ వారి దినచర్యలో పాల్గొనాలని కోరుతా ఉన్నాను. ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారు గతంలో కరోనా వైరస్ విజృంభిస్తున్న సమయంలో, లాక్డౌన్ ఉన్న సందర్భంలో ప్రతి కుటుంబానికి కూడా 12 కిలోల రైస్ ఇవ్వడం అనేది, ప్రతి కుటుంబానికి 1,500 రూపాయలు, ప్రతి ఒక్కరికి 12 కిలోల రైస్ ఇవ్వడం అనేది ప్రజలందరికీ తెలుసు. మరొకసారి ఈ నెలలో కూడా ప్రతి ఒక్కరికి 10 కిలోల రైస్ను ఉచితంగా ఇస్తూ ఉన్నాం. ప్రతి ఒక్కరికి కూడా, ప్రతి రేషన్ కార్డులో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా 10 కిలోల రైస్ ఈరోజు ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు పరిగి నియోజకవర్గంలో రైతు వేదికలకి శంకుస్థాపన కార్యక్రమంలో గౌరవ శాసనసభ్యులు మహేష్ రెడ్డి గారితో పాటు గౌరవ ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారు రైతులకు సంబంధించి క్లస్టర్స్ ఏర్పాటు చేసి ఎవ్రీ క్లస్టర్కి ఒక రైతు వేదిక అనేది ఏర్పాటు చేయడం. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రైతు వేదికలు కూడా ఒక 2 నెలల్లో పూర్తి చేయాలని ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆదేశంతో ఒక్కొక్క రైతు వేదికకి 22 లక్షలు శాంక్షన్ ఇవ్వడం జరిగింది. వాటన్నిటి కూడా తొందరగా పూర్తి చేసి రైతులకు అందుబాటులోకి తీసుకురావాలనేది గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆలోచన. దాని ప్రకారంగా గౌరవ శాసనసభ్యులు, రైతు సంఘం అధ్యక్షులు అందరూ కూడా ఇన్వాల్వ్ అయ్యి వీటిని తొందరగా పూర్తి చేయాలని కోరుతా ఉన్నాను. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఏదో ఒక స్థలం కూర్చొని మాట్లాడడానికి, గ్రామ సమస్యలు ఉంటే గ్రామ పంచాయతీకి వెళ్తాం, మండలం ఉంటే మండల ఎంపీ ఆఫీస్కి వెళ్తాము, జిల్లాలో ఉంటే జిల్లా పరిషత్ ఆఫీస్కి వెళ్తాము. కానీ రైతులు అనేవారు ఎక్కడికి వెళ్ళాలి, ఎవరికి చెప్పాలనే ఆలోచనతో ముఖ్యమంత్రి గారు ఒక మంచి ఆలోచనతో చేసిన రైతు వేదికలు తొందరలో పూర్తి చేసి రైతులకు అందించడం ఒకటి. భవిష్యత్తులో ఏ సమస్య ఉన్నా రైతులకు ఇక్కడ ఒక క్లస్టర్లో ఉన్న అధికారులు ఇక్కడ ఉండడం, వాళ్ళకి సంబంధించిన సలహాలు సూచనలు ఇవ్వడం, మార్కెటింగ్లో ఇబ్బంది లేకుండా చూసుకోవడం, ఫర్టిలైజర్లు ఇబ్బంది లేకుండా చూసుకోవడం, ఇవన్నీ కూడా రైతుల ముంగిట్లోకి సేవలు తీసుకొచ్చే ప్రయత్నంలో భాగంగా వీటిని చేయడం జరుగుతుంది. వీళ్ళని తొందరలో పూర్తి చేయాలని కోరుతాం. అనంతపురం జిల్లా పుట్టపర్తి నియోజకవర్గంలో దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి 71వ జయంతి వేడుకలను పుట్టపర్తి వైఎస్ఆర్సీపీ ప్రాంతీయ పార్టీ కార్యాలయంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శాసనసభ్యులు దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి,
రాజశేఖర్ రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దివంగత మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి ప్రజలకు మేలు చేకూరేలా అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని కొనియాడారు. ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన తండ్రి అడుగుజాడల్లో నడుస్తూ ప్రజలకు చేరువ కావాలనే సదుద్దేశంతో అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెడుతున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కార్యకర్తలు, రాజశేఖర్ రెడ్డి అభిమానులు పాల్గొన్నారు. जोहार वैएसआर, जोहार वैएसआर, जय जगन, जय जगन, जय जगन, जोहार वैएसआर, जोहार वैएसआर, जोहार वैएसआर. రంగారెడ్డి జిల్లా షాబాద్ పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ శంకరయ్య యాదవ్ ఏసీబీకి పట్టుపడ్డారు. ఇటీవలే షాబాద్ పోలీస్ స్టేషన్కు బదిలీపై వచ్చిన శంకరయ్య గతంలో రంగారెడ్డి జిల్లా షాద్నగర్లో కూడా పనిచేశారు. ఇక్కడ పనిచేసినప్పుడు కూడా ఆయనపై ఆరోపణలు రావడంతో సైబరాబాద్ కమిషనరేట్ కార్యాలయానికి అటాచ్ చేశారు. తాజాగా శంకరయ్య ఏసీబీకి పట్టుబడ్డారు. రంగారెడ్డి జిల్లా షాబాద్ పోలీస్ స్టేషన్లో ఏసీబీ సోదాలు నిర్వహించింది. 1,20,000 రూపాయలు లంచం తీసుకుంటూ ఏసీబీకి అడ్డంగా దొరికిపోయారు ఇన్స్పెక్టర్ శంకరయ్య యాదవ్, ఏఎస్ఐ రాజేందర్. ఒక భూ వివాదం విషయంలో లంచం తీసుకుంటూ ఉండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. రెడ్డి గారు ఉంటారు, ఆయన మాకు కంప్లీట్ చేయారు. ఆయన వాళ్ళకి వాళ్ళ చుట్టాలకి భూమి విషయంలో తగాదాలు ఉన్నాయి. వీళ్ళ మీద కూడా ఒక కేసు చేసినట్టు జగన్మోహన్ రెడ్డి వాళ్ళ మీద కూడా కేసు అయింది. అది కూడా ఇంకా పెండింగ్లో ఉంది. అయితే మీ భూమి గొడవలు మేము సెటిల్ చేస్తామని చెప్పేసి ఇక్కడ ఏఎస్ఐ రాజేందర్ ఆయన్ని సిఐ గారికి విజయమోహన్ రెడ్డి కల్పించే మీ ఈ సెటిల్ చేసినందుకు 1,20,000 లంచంగా డిమాండ్ చేశారు. ఇద్దరు కూడా ఒక 20,000 ఏమో ఏఎస్ఐ రాజేందర్కి, 1,00,000 రూపాయలు ఏమో సిఐ శంకరయ్య గారు. వాళ్ళు సెటిల్ చేస్తానని చెప్తే అది గత దాదాపు 1 మంత్ నడుస్తుంది ఈ వ్యవహారం. అంటే మేము కూడా ఈ మధ్యలో వెరిఫై చేస్తే ఇది ప్రూవ్ అయింది. వాళ్ళు డబ్బులు డిమాండ్ చేసినట్టు 1,20,000 ప్రూవ్ అయింది. దాని మీద ఈరోజు మేము మళ్ళీ ఇంకో కంప్లైంట్ తీసుకొని ఆయన విజయమోహన్ రెడ్డి దాని మీద మేము కేసు చేసాం. ఈరోజు మళ్ళీ కంప్లైంట్ ముందు వెళ్ళి 1,20,000 ఆయన తీసుకొని వెళ్ళాడు. పోలీస్ స్టేషన్కి వెళ్తే ఈ ఏఎస్ఐ రాజేందర్ సిఐ గారిని కల్పించాడు. నేను విజయమోహన్ రెడ్డి కల్పిస్తే అప్పుడే సార్ డబ్బులు తెచ్చాను, మరి మా కేసు గురించి అంటే నేను చూస్తాను, మీరు ఏఎస్ఐ రాజేందర్కి ఇచ్చేయండి, నేను మీ కేసు చూస్తానని సిఐ వాగ్దానం చేశాను. తర్వాత బయటకు వచ్చి ఆయన ఏఎస్ఐ బయట పక్కన స్టోర్ ఉంది, పక్కన పార్కింగ్ ప్లేస్లో డబ్బులు 1,20,000 తీసుకున్నాడు. తీసుకున్న తర్వాత మేము ఆయన్ని రెడ్ హ్యాండ్గా పట్టుకున్నాం. తర్వాత ఈయన సిఐ గారిని కూడా అదుపులో తీసుకున్నాము. ఇప్పుడు కేసు ఇంకా ఇన్వెస్టిగేషన్ సోల్పేట్ ల్యాండ్ ఇష్యూ సెటిల్ చేయడానికి డబ్బులు డిమాండ్ చేశారు. వాళ్ళ చుట్టాలు విజయమోహన్ రెడ్డి, భారతమ్మ, వాళ్ళు రామచంద్రారెడ్డి వీళ్ళందరూ ఉన్నారు. వాళ్ళ మధ్యలో గొడవ. దాన్ని సెటిల్ చేయడానికి ఈయన డబ్బులు డిమాండ్ చేశారు. ఈరోజు పంచనామా తర్వాత మేము ఆయన ఇద్దరిని కూడా అరెస్ట్ చేస్తాం. రేపు ఏసీబీ కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాం. తర్వాత చెంచల్గూడ జైలుకి హ్యాండ్ చేస్తాం. విజయమోహన్ రెడ్డి పైన ఏం చేస్తారు? ల్యాండ్ కేసే అన్నీ. ఆయన కూడా మీరు కేసు నమోదు చేస్తున్నారు కదా? వాళ్ళు చేశారు, మేమేం చేయలేదు. ఓకే పోలీస్ స్టేషన్లో చేశారు.
పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 71వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలు ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు ఆధ్వర్యంలో జరిగాయి. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ మహానేత వైఎస్ఆర్ బతికి ఉంటే తెలుగు రాష్ట్రాలు రెండుగా విడిపోవడం జరిగేది కాదని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో వేలాది మంది వైఎస్ఆర్ పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. రాజశేఖర రెడ్డి గారి యొక్క జయంతి సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ పార్టీ కేడర్ అంతా కూడా మరి ఆయన జయంతి కార్యక్రమాన్ని జరుపుకోవడం జరుగుతూ ఉంది. ఆయన జయంతిని రాష్ట్ర ప్రభుత్వం రైతు దినోత్సవంగా అనౌన్స్ చేయడం జరిగింది. ఎందుకనంటే అహర్నిశలు ఒక రైతుగా ఈ రాష్ట్రంలో ఒక రైతుకి గుర్తింపు తీసుకొచ్చినటువంటి మహానేత దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఇవాళ వైఎస్ఆర్ పార్టీలో ఉన్నటువంటి నాయకులే కాకుండా రాష్ట్రం అంతా కూడా రాజశేఖర రెడ్డి గారిని ఆదర్శంగా తీసుకోవాల్సినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పథకంలో సంక్షేమ పదంలో రెండూ కలిపి ప్రగతి పదంలో తీసుకెళ్లినటువంటి మహానేత రాజశేఖర రెడ్డి. మరి ఆయనే బతికుండుంటే ఈ రాష్ట్రాలు తెలుగు రాష్ట్రాలు రెండు ముక్కలు అయ్యుండేవి కావు. మరి ఆయన నడిపిన బాటలో ఆయన ఆశయాల కోసం ఉద్భవించింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మరి జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో రాజశేఖర రెడ్డి గారి ఆశయాలతోటి ఈ రోజున వైఎస్ఆర్ పార్టీ అంతా కూడా పనిచేస్తూ ఉంది. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటప్పల్ మున్సిపల్ కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో బీజేపీ కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి మనోహర్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తిని నియంత్రించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం మూలంగానే రాష్ట్రంలో కరోనా విజృంభిస్తోందన్నారు. దీనికి సీఎం కేసీఆర్ ఆరోగ్య శాఖ మంత్రే కారణమన్నారు. కరోనా వైరస్ విషయంలో ప్రభుత్వం ప్రజలను తప్పుదోవ పట్టించిందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు దూడల భిక్షంగౌడ్, జిల్లా నాయకులు గుజ్జుల సురేందర్ రెడ్డి, రమణగోని శంకర్, టౌన్ అధ్యక్షులు ఉడుగు వెంకటేశం నాయకులు పాల్గొన్నారు. అరికట్టడంలో కానీ కరోనా బారిన పడ్డటువంటి బాధితులకు చికిత్స అందించడంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది. దీనికి ముఖ్యమంత్రి ఆయన యొక్క మంత్రివర్గ అనుచరులే దీనికి పూర్తిగా బాధ్యత వహించాలా. ఈరోజు దేశంలో కరోనా రెక్కలు విడిచి స్వైర విహారం చేస్తుందంటే అది తెలంగాణ రాష్ట్రంలోనే. దీనికి ముమ్మాటికి రాష్ట్ర ముఖ్యమంత్రి దీనికి బాధ్యులు. ముఖ్యమంత్రి గారు ఈ యొక్క కరోనా మహమ్మారి గురించి అసెంబ్లీ సమావేశాలలో చాలా తక్కువ చేసి మాట్లాడడం జరిగింది. ఆయన పోకడనే ఆయన మంత్రివర్గంలో ఉన్నటువంటి మంత్రులందరూ కూడా ఈ కరోనా విషయంలో జోకర్ లాగా మాట్లాడారు, జోకర్ లాగా వ్యవహరించారు. ఈ యొక్క వ్యాధి అనేది పారాసిటమాల్తోనే నయమవుతుందని, మాస్కులు అవసరం లేదని ప్రజలందరినీ కూడా మరి తప్పుదోవ పట్టించారు. ఈరోజు వేలాది మంది కరోనా బారిన పడతా ఉన్నారు. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో కావచ్చు, జిల్లాలలో పడుతున్నారు. రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండల పరిధిలోని రావిచేడ్, మక్త, మాదారం గ్రామాలలో నిర్మించ తలపెట్టిన రైతు వేదిక భవన నిర్మాణ భూమి పూజలో ఎమ్మెల్యే జైపాల్ యాదవ్, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణ రెడ్డి పాల్గొన్నారు. అనంతరం హరితహారం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో 5,000 మంది రైతులకు ఒక క్లస్టర్ను ఏర్పాటు చేసి రైతులు మాట్లాడుకునే విధంగా ఒక సభా వేదికను ఏర్పాటు చేయబోతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. గుంటూరు జిల్లా రేపల్లె టౌన్లో దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 71వ జయంతి వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమానికి రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణారావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. స్థానిక వైసీపీ కార్యాలయంలో రాజశేఖర రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పేద ప్రజలకు ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంపై కోర్టులో కేసులు వేయించి చంద్రబాబు దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. రైతులకు అండగా రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసి మట్టిని పరీక్షించి నాణ్యమైన విత్తనాలను కేంద్రాల ద్వారా అందిస్తున్నామన్నారు. 30 లక్షల మంది లబ్ధిదారులకు పట్టాలు పంచడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ రేపల్లె పట్టణ కన్వీనర్ గడ్డం రాధాకృష్ణమూర్తి, ఆర్టీసీ కార్మికులు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. దివంగత నేత
అశేష ప్రజాభిమానాన్ని చూరగొని దేశ విదేశాల్లోనే తనకంటూ ఒక ప్రత్యేకమైన ముద్ర ద్వారా ప్రత్యేకమైన పరిపాలనా దక్షుడిగా విశిష్టమైన ప్రాధాన్యత సంతరించుకున్నటువంటి అరుదైన నాయకుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. వారి యొక్క 71వ జన్మదినోత్సవ సందర్భాన్ని పురస్కరించుకుని రైతు పక్షపాతిగా రాజశేఖర రెడ్డి గారు రైతాంగానికి సంబంధించి, వ్యవసాయ రంగంలో వచ్చే మార్పులకు సంబంధించి, నీటిపారుదల రంగాన్ని అభివృద్ధి చేయడానికి సంబంధించి వారు అనేక విధాలైనటువంటి విప్లవాత్మకమైన మార్పులకు శ్రీకారం చుట్టినటువంటి పరిస్థితులు. తదనంతరం వారి తనయుడిగా రాజశేఖర రెడ్డి గారు లాగా కాకుండా తన తండ్రి కన్నా మిన్నగా ప్రజారంజకమైన పరిపాలన చేయాలన్న ఆలోచనతోటి రైతాంగానికి సంబంధించి ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి వాగ్దానాలతో పాటుగా వైఎస్ఆర్ రైతు భరోసా ఎన్నికలకు ముందు 12,500 ఇస్తే అమలులోకి వచ్చేటప్పటికి 13,500 ఒక రైతుకి ఎకరాకి ఇచ్చినటువంటి పరిస్థితి. అదేవిధంగా రైతు భరోసా కేంద్రాల ద్వారా వ్యవసాయ రంగానికి సంబంధించి మట్టి నమూనాల యొక్క పరిరక్షణ, పరిశోధన, విత్తనాల యొక్క నాణ్యత ప్రమాణాలు, రైతుకు అవసరమైనటువంటి ఎరువులు యొక్క నాణ్యత ప్రమాణాలు, రైతు పండించిన పంటకు అవసరమైన గిట్టుబాటు ధర కల్పించడం, ఈ విధంగా అనేక రకాలైన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడమే కాకుండా గత ప్రభుత్వంలో రైతాంగానికి సంబంధించి ఉన్నటువంటి బకాయిలన్నింటినీ కూడాను ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వం అన్ని కూడా క్లియర్ చేసినటువంటి పరిస్థితి. కామారెడ్డి జిల్లా బీబీపేట మండలంలోని మామ్దాపూర్, తుంజల్పూర్ గ్రామాలలో జిల్లా కలెక్టర్ శరత్ కుమార్ ఆకస్మికంగా పర్యటించారు. హరితహారంలో పంపిణీ చేసే ప్లాంటేషన్ను పరిశీలించారు. గ్రామ పంచాయతీ ఆవరణలో ఒక మొక్కను నాటారు. కొన్ని మొక్కలు చూసి అసంతృప్తిని వ్యక్తం చేశారు. దివ్యాంగులకు ఉపాధి హామీ పని 360 రోజులు కొనసాగేలా చూడాలని దివ్యాంగుల మండల అధ్యక్షులు కొర్ల లింగం వినతి పత్రాన్ని కలెక్టర్కు అందజేశారు. ఈ కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ ప్రేమ్ కుమార్, ఎంపీపీ బాలమణి, ఎంఆర్ఓ నరసింహులు, ఎంపీడీఓ నారాయణ, గ్రామ సర్పంచ్ తేలు లక్ష్మి, సత్యనారాయణ, గ్రామ సెక్రటరీ పాల్గొన్నారు. అయితే గ్రామ పంచాయతీ భవనం బిల్డింగ్ తిరుపతి రూరల్ గాంధీపురంలో మన్నూరు శివ ఆధ్వర్యంలో వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో లోకనాథ్ రెడ్డి, అవిలాల సి వెంకటరమణ, గాంధీపురం ఎంపీటీసీ జయశంకర్, సర్పంచ్ అభ్యర్థి పరిమళ కుమారి, గ్రామ పెద్దలు, యువత పాల్గొన్నారు. ఏబీవీపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నిర్మల్ జిల్లాలోని భైంస పట్టణంలో గల స్థానిక వివేకానంద చౌరస్తా కూడలిలో ఏబీవీపీ జెండాను ఎగరవేశారు నాయకులు. ఈ సందర్భంగా పూర్వ ఏబీవీపీ నాయకులు మాట్లాడుతూ విద్యార్థి పరిషత్ ఆందోళన కార్యక్రమాలే కాకుండా దేశ రక్షణ కోసం ఎన్నో కార్యక్రమాలు కూడా నిర్వహించారని తెలిపారు. దేశంలో విద్యా వ్యవస్థను కొందరు కుహానా మేధావులు భ్రష్టు పట్టిస్తున్నారని విమర్శించారు. ప్రతి ఒక్క విద్యార్థి దేశం కోసం, జాతి కోసం పనిచేయాలని సూచించారు. ఆ రకంగా తెలంగాణ ఏర్పాటులో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ పాత్ర కూడా ఉందని మనం ఈ సందర్భంగా చెప్పుకోవచ్చు. ఆ రకంగా అనేకమైనటువంటి కార్యక్రమాల్ని ఈ యొక్క అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ప్రారంభిస్తుంది. విద్యార్థి స్థాయి నుంచి ప్రతి విద్యార్థి కూడా దేశం కోసము, జాతి కోసము, అదేవిధంగా దేశభక్తిని అలవర్చుకోవాలనే ఆలోచనతో ఈ యొక్క అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ పనిచేస్తుంది. స్వామి వివేకానంద జయంతి జనవరి 12ను జాతీయ యువజన దినంగా, అదేవిధంగా ఏప్రిల్ 14 అంబేద్కర్ జయంతిని సామాజిక సమరసత దినోత్సవంగా జరుపుకోవడంతో పాటు అనేక మంది స్వతంత్ర సమరయోధులు చంద్రశేఖర్ ఆజాద్, భగత్ సింగ్, సుఖదేవ్ ఇలాంటి వాళ్ళ యొక్క సాహిత్యాన్ని మనకి అవసరమైనటువంటి రీతిలో అందిస్తూ సమాజాన్ని జాగృతం చేయడం కోసము పనిచేస్తున్నటువంటి సంస్థ విద్యార్థి పరిషత్ అని చెప్పుకోవచ్చు. ఈరోజు ఏదైతే గతంలోని గోడలపై ఒక రాత రాసే వల్ల మనము కళాశాలలో కలం పట్టిన ఓ యువతి కాళికావై ఈ యొక్క పోకిళ్ళ పాలిట నువ్వు కత్తిపట్టు అనేటువంటి నినాదాన్ని ఇచ్చినటువంటి సంఘము ఏదైనా ఉందంటే అది ఒక అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ అని చెప్పుకోవచ్చు. మనకి రోల్ మోడల్ ఎవరంటే సినిమాలో హీరోలు కాదు, దేశం కోసం ప్రాణాలు అర్పించే వాళ్ళు మనకి రోల్ మోడల్ నిలవాలని
కోరుకున్న సంఘం ఏదైనా ఉంది అంటే అది అఖిల భారతీయ విద్యార్థి పరిషత్గా చెప్పుకోవచ్చు. అలాంటి ఒక గొప్ప సంఘము ఈరోజు ఉంది. చాలా సంఘాలు ఒక విదేశాలకు పెద్దలుగా మారుతున్నాయి. కమ్యూనిజం వ్యాప్తి కోసం చాలా సంఘాలు పనిచేస్తున్నాయి. కానీ ఈ దేశం కోసం, ఈ దేశ భవిష్యత్తు కోసం పనిచేస్తున్న ఏకైక విద్యార్థి సంఘం అఖిల భారతీయ విద్యార్థి సంఘంగా చెప్పుకోవచ్చు. చిత్తూరు జిల్లా సత్యవేడు నియోజకవర్గం పిచ్చాటూరు మండలంలో స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి సందర్భంగా వైసీపీ పార్టీ నాయకులు కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం, మండల కన్వీనర్ వైసీపీ హరిశ్చంద్రారెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె భాస్కర్ నాయుడు, చిత్తూరు జిల్లా ఎస్సీ ఎస్టీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ అధ్యక్షులు జి తొప్పయ్య, సింగిల్ విండో డైరెక్టర్ గోవిందన్, ఏపీఎస్ ఆర్టీసీ సత్యవేడు యూనియన్ అధ్యక్షులు కేజీ రోసిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. కర్నూలు జిల్లా నంద్యాల ప్రభుత్వ వైద్యశాలలో ఆర్ఎంపీ డాక్టర్ల కమిటీ ఆధ్వర్యంలో వైఎస్ రాజశేఖర రెడ్డి 71వ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవికిషోర్ రెడ్డి, గవర్నమెంట్ హాస్పిటల్ సూపరింటెండెంట్ విజయ్ కుమార్ హాజరై రాజశేఖర రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. నంద్యాల గవర్నమెంట్ వైద్యశాలలో ఆర్ఎంపీ డాక్టర్ల కమిటీ వారు ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో 20 మంది రక్తదానం చేశారు. రోగులకు పండ్లు పంపిణీ చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆర్ఎంపీ డాక్టర్ల హృదయాలలో ఆశా జ్యోతిగా నిలిచిపోయిన స్వర్గీయ రాజశేఖర రెడ్డి 71వ జయంతి వేడుకలు ఘనంగా జరిపినందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్ నాగేశ్వర్ రెడ్డి, వి యాకోబు, నాగేశ్వరరావు, దస్తగిరి తదితరులు పాల్గొన్నారు. స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి సందర్భంగా గతంలో రాజశేఖర రెడ్డి గారు గ్రామీణ వైద్యులకు ఇచ్చినటువంటి వారు ఆర్ఎంపీలకు చేసినటువంటి సహాయాన్ని గుర్తు చేసుకుంటూ ఈరోజు రాజశేఖర రెడ్డి గారి జయంతిని ఆర్ఎంపీస్ డేగా, గ్రామీణ వైద్యుల దినోత్సవంగా జరుపుకోవాలనే నిర్ణయంతో ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా రక్తదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి గౌరవ శాసనసభ్యులు శ్రీ శిల్పా రాజేంద్రకిషోర్ రెడ్డి గారు హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో నంద్యాల జిల్లాలోని గ్రామీణ వైద్యులందరూ పాల్గొని అనేక మంది గ్రామీణ వైద్యులందరూ రక్తదానం చేయడానికి ముందుకు రావడం చాలా సంతోషకరం. ఇదే సందర్భంగా గతంలో రాజశేఖర రెడ్డి గారు గ్రామీణ వైద్యులకు చేసినటువంటి సహాయాన్ని ప్రస్తుత ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తన తండ్రి ఆశయాలను నెరవేరుస్తూ గ్రామీణ వైద్యులని గుర్తించి తగిన శిక్షణా తరగతులను మళ్ళీ నిర్వహించాలని కోరుతూ నంద్యాల డివిజన్ సంఘం తరఫున నేను కోరుతున్నాను. ఈరోజు నంద్యాల ఆర్ఎంపీ డాక్టర్స్ ఆధ్వర్యంలో మా ప్రియతమ నాయకులు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతిని పురస్కరించుకొని పలు స్వచ్ఛంద కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు చేపట్టడం నిజంగా చాలా గర్వించదగ్గ విషయం. ఎల్లప్పుడూ కూడా ఈ సేవా కార్యక్రమాల్లో ముందుండే మా ఆర్ఎంపీ డాక్టర్లు ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్లో రక్తదాన కార్యక్రమం, అలాగే పండ్లు డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం ఇవన్నీ కూడా చేపట్టడం వీరందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే వీళ్ళందరికీ కూడా ఆ రోజు ప్రియతమ నాయకులు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆధ్వర్యంలో న్యాయం జరిగినందుకు వారి రుణం ఎప్పుడు కూడా మర్చిపోలేమని చెప్పేసి వారందరూ కూడా చెప్పడం, ఆర్ఎంపీ డాక్టర్లు ఎప్పుడు కూడా వైఎస్ఆర్సీపీ వెంట ఉండడం అందరూ కూడా మాకు చాలా ఆనందదాయక విషయం. కాబట్టి ప్రతి ఒక్క ఆర్ఎంపీ డాక్టర్కి పేరు పేరున ధన్యవాదాలు. హైదరాబాద్ గౌలిగూడ విఠల్ నగర్లో గల జంగల్ విఠోబా దేవాలయంలో ఆషాఢ ఏకాదశి వార్షికోత్సవాలు నిర్వహించారు. అనంతరం ఏకాదశి వార్షికోత్సవాలలో భాగంగా 9వ రోజైన చతుర్దశి రోజు శ్రీ రుక్మిణి సహిత శ్రీ విఠలేశ్వర స్వామిని పక్కనే ఉన్న ఇమ్లీబంలోని శ్రీ జగన్నాథ మఠం దేవాలయం వరకు పల్లకీ సేవ నిర్వహించారు. తదుపరి జగన్నాథ ఆలయంలో పంచామృతాలతో చక్రస్నానం, అభిషేకం నిర్వహించారు. దేవాలయ ప్రధాన అర్చకులు మాట్లాడుతూ కరోనా వైరస్ ప్రభావం వల్ల కేవలం అర్చకులు, కొంతమంది భక్తులతో ఈ సంవత్సరం కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని తెలిపారు. ప్రతి నెల లోక శ్రేయస్సు కోసం దేవాలయంలో ప్రతి శుక్లపక్ష చతుర్దశి నాడు చండీ హోమం, సంకటహార చతుర్దశి నాడు గణపతి హోమం నిర్వహిస్తామని తెలియజేశారు. ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న కరోనా వైరస్ నిర్మూలన కావాలని, అందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని విఠలేశ్వర స్వామిని ప్రార్థిస్తున్నామన్నారు. ఈ జంగల్ విఠోబా దేవస్థానము విఠల్ నగర్, గౌలిగూడ, భాగ్యనగర్ గత 200 సంవత్సరాల క్రితంగా వంశపారంపరంగా నడుస్తున్నటువంటి ఈ యొక్క స్వామివారి ఆషాఢ మాస నవరాత్రోత్సవాల కార్యక్రమంలో భాగంగా ఆషాఢ శుద్ధ దశమి రోజు ఈ ఉత్సవాలు ప్రారంభమై
ఈరోజు ఆషాఢ బహుళ చతుర్థి రోజున 9 రోజుల పాటు స్వామివారి ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది. స్వామివారి తొలి ఏకాదశి రోజున స్వామివారి రథోత్సవము, అదేవిధంగా నవరాత్రులలో 8వ రోజున స్వామివారికి గోపాలకాల కార్యక్రమము, అదేవిధంగా ఈరోజు 9వ రోజు స్వామివారి నవరాత్రుల లాస్ట్ రోజు కావున స్వామివారికి ఈరోజు అవభృత స్నానం అనగా చక్ర స్నానం ప్రతి సంవత్సరంగానే హిమిలిబన్ బస్టాండ్లో ఉన్నటువంటి శ్రీ జగన్నాథ స్వామివారి మఠంలో స్వామివారికి అవభృత స్నానం నిర్వహించి ఈ యొక్క నవరాత్రి కార్యక్రమాలు ఈ రోజుతో ఇక్కడికి ముగిస్తాయి. జై జై జయ. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 71వ జయంతిని పురస్కరించుకుని అనంతపురం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే వెంకట్రామిరెడ్డి, బీసీ వెల్ఫేర్ మినిస్టర్ మాలగుండ్ల శంకరనారాయణ, మాజీ మేయర్ రాజపర్సన్, అనంతపురం పార్లమెంటు వైఎస్ఆర్ అధ్యక్షులు నదీం అహ్మద్, డీసీసీబీ చైర్మన్ వీరాంజనేయులు, నాయకులు పాల్గొన్నారు. మహానేత దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 71వ జయంతి సందర్భంగా తెలుగువారందరికీ, ముఖ్యంగా రాష్ట్ర ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, పేదలు సంక్షేమం కోసం ఆరోగ్యశ్రీ పథకం, ఫీజు రీయింబర్స్మెంట్ పథకం, అలాగే పేదలందరికీ ఇల్లు ఇచ్చే కార్యక్రమం, ముఖ్యంగా ఒక రైతు బిడ్డగా రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగాన్ని ఆదుకోవాలని, ఈ రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయాలనే ఒక ఆలోచనతో జలయజ్ఞ ప్రదాతగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల గుండెల్లో ఒక దేవుడుగా నిలిచిపోయాడు. పేద ప్రజల సంక్షేమం కోసం, ఈ రాష్ట్ర ప్రజల బాగు కోసం, ఈ రాష్ట్ర ప్రజల కష్టాలు తీర్చాలనే ఒక ఆలోచనతో, తపనతో పనిచేసిన వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. మరి ఆయన మరణాంతరం ఆయన ప్రవేశపెట్టిన పథకాలన్నీ కూడా ఆ ప్రభుత్వాలు గాలికి వదిలేశాయి. మరలా రాజన్న తనయుడు, గౌరవ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏవైతే సంక్షేమ కార్యక్రమాలు రాజశేఖర రెడ్డి గారు సృష్టించిపోయాడో, మరి సంక్షేమ సారథిగా నిలిచినటువంటి రాజశేఖర రెడ్డి గారి తనయుడుగా, ఒక అభినవ అంబేద్కర్గా, ఒక అభినవ పూలేగా ఈ రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద బడుగు బలహీన వర్గాలు, ఎస్సీ ఎస్టీ మైనారిటీలు వారి సంక్షేమం కోసం, ఈ రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, వాళ్ళ కష్టాలు తీరిపోవాలని, వారి బాధలు తొలగిపోవాలని మరి రాజన్న చూపిన బాటలో నడుస్తూ ఈరోజు రాజన్న ఆశయ సాధనకు పాటుపడుతున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మరి అందరికీ కూడా స్ఫూర్తిదాయకం. నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలో జిల్లా కలెక్టర్ ముషరఫ్ అలీ, జాయింట్ కలెక్టర్ అధికారులు పర్యటించారు. పట్టణంలోని డంపింగ్ యార్డ్, స్థానిక మార్కెట్ రోడ్, బస్ డిపో వద్దనున్న ఖాళీ స్థలం, పార్కింగ్ స్థలాలను పరిశీలించారు. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వికారాబాద్ జిల్లా పరిగి మండలంలో రైతు వేదిక భవన నిర్మాణానికి మంత్రి శంకుస్థాపన. రైతుల అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి ఎంతో కృషి చేస్తున్నారని స్పష్టం చేసిన సబితా ఇంద్రారెడ్డి. ఏసీబీకి పట్టుబడ్డ షాబాద్ పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్. భూ వివాదం విషయంలో లంచం తీసుకుంటూ ఉండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్న ఏసీబీ అధికారులు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటప్పల్లో బీజేపీ కార్యకర్తల సమావేశం. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే రాష్ట్రంలో కరోనా విజృంభిస్తోందన్న నేతలు. గుంటూరు జిల్లా రేపల్లె టౌన్లో వైఎస్ఆర్ 71వ జయంతి వేడుకలు. హాజరైన రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ. నంద్యాల ప్రభుత్వాసుపత్రిలో వైఎస్ రాజశేఖర రెడ్డి 71వ జయంతి వేడుకలు. రక్తదానం చేసిన 20 మంది దాతలు. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని న్యూస్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం.